ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు నేను అనంతపురం నుంచి గుత్తికోటకు వచ్చాను। గుత్తికోట చూడడానికి నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆఫీస్ రూమ్ లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి, ఒక ఆధార్ కార్డ్ చూపించి ఆ తర్వాత పైకి వెళ్ళాలి। ఎంతమంది ఉన్నారు అనేది చెప్పిన తర్వాత ఇక పైకి వెళ్ళిపోదాం రండి। ఇలా లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ నేమ్ ఎంటర్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ ఇచ్చి, ఆ తర్వాత గుత్తికోట ఎక్కడానికి వెళ్తున్నాము। గుత్తికోట ఎక్కుతున్నాము, చూడండి అంతా ఎలా ఉంది అనేది। మన సొంత నిధులతో గుత్తికోట పైకి ఎక్కాక ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే నాకైతే మాటలు రావడం లేదు। చాలా అద్భుతంగా ఉంది। ఎవరైనా కానీ గుత్తికోటకి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి వెళ్ళామని, ఎవరైనా వెళ్ళకుంటే ఒకసారి వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంది। గుత్తికోట అయితే ఎక్కేసాము, లొకేషన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి। నా లెఫ్ట్ సైడ్ చూడండి, లొకేషన్ ఊరిది సూపర్ గా ఉంది, ఓకేనా? పూర్తి పైకి ఎక్కాలా, ఎక్కుతాము। మేమైతే చాలా అనుభూతి పొందాము గుత్తికోట ఎక్కి, మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది। లోపల వెళ్ళాక ఇలా ఉంటుంది, వాకిలి టైపు చాలా అద్భుతంగా ఉన్నాయి, నీరు ఉంది ఇంకా బావిలో, చాలా ఎక్సలెంట్గా ఉంది। మాటల్లో అయితే చెప్పలేను, ఒకసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది। చాలా అద్భుతంగా ఉంది గుత్తికోట, మీరు ఎక్కండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, చాలా అద్భుతం। మాటలు అయితే చెప్పడం లేదు, ఒకసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది। ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గుత్తికోట। ఫ్రెండ్స్ ఏనుగుల శాలలోకి వచ్చేసాము। రాజుల కాలంలో ఏనుగులు ఉండేవంట ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది వాతావరణము। ఎప్పుడైనా కానీ గుత్తికోటకు వచ్చినప్పుడు సందర్శించండి ఫ్రెండ్స్, బాయ్। ఫ్రెండ్స్ ఏనుగు శాల లోపల చూడండి ఎలా ఉంది అనేది, ఇది నుంచి వచ్చే లోపలికి వెళ్ళిపోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది। ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్।